ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు జాయిన్ అవుతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం ఆకర్షించింది? ఎందుకు మీరు ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాజకీయాలకు రావాలి? డెఫినెట్గా రాష్ట్రానికి మేలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఆశిస్తున్నా. అయితే గత ఎన్నికల్లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్గా కూడా ఉన్నట్టుగా కూడా డెఫినెట్గా నేను 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి నేను సింపథైజర్గానే ఉన్నాను. కేవలం ఈరోజు నా అవసరం ఏమైనా ఉందేమో అనుకొని నేను వచ్చాను. చంద్రబాబు గారికి ఏమో మీరు బంధువు, నేను పోటీ చేసేది ఇంకా ఏం తెలియదమ్మా, చేస్తానో లేదో కూడా తెలియదు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను. సార్, టీడీపీకి సంబంధించి మీరు వాళ్ళ రిలేటివ్ కూడా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా మీ అల్లుడు. సో ఈ నేపథ్యంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ వల్ల ఎలా ఉంటుంది? అది పర్సనల్ ఫ్యామిలీ మ్యాటరు, అది లాగడం కరెక్ట్ కాదు. గతంలో కూడా మీరు గుంటూరు ఎంపీగా ట్రై చేశారని ప్రచారం కూడా జరిగింది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇప్పుడు నేను ట్రై చేయట్లేదు. కాకపోతే ఏంటంటే పార్టీ కోసం పనిచేద్దాము, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూద్దామని ఇంటెన్షన్ తోటే నేను జాయిన్ అయ్యా. అవకాశం ఇస్తే పోటీ చేస్తారా సార్? ఏదైనా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమంటే? తప్పదు అని పరిస్థితుల్లో వస్తే పోటీ చేస్తా, కానీ నా అంతటి నేను పోటీ చేయాలని నాకు ఉద్దేశం మాత్రం లేదు. సార్, మీ అల్లుడి గారిని ఏమైనా కన్విన్స్ చేస్తారా? ఎన్నికల ప్రచారంలో వైసీపీకి సపోర్ట్ చేయాల్సిందిగా ఏమైనా మీరు ఏమైనా కన్విన్స్ చేసి ప్రచారాన్ని తీసుకొస్తారా? అవన్నీ నేనేం చెప్పలేనండి. సార్, ఇప్పుడు మామూలుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం మీరు చిలుకలూరుపేట సీట్ ఆశిస్తున్నారని, లేదంటే నేను ఏ సీటు పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని? నేను ఏ సీటు ఆశించట్లేదండి. నాకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశం తప్ప వేరేది లేదు. సార్, కేవలం పార్టీని ఎట్లా గెలిపించుకుందాం అనే దాని మీదే మాట్లాడతాం, కానీ ఇంకా వేరే ఏం సబ్జెక్ట్ ఉంటుందమ్మా. సార్, మీరు ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పరిపాలన మీద మీ అభిప్రాయం? చంద్రబాబు పరిపాలన బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొద్దామని చెప్పి మేము కష్టపడి ఇక్కడికి వచ్చాం. ఏ విధంగా బాగాలేదని అనుకుంటున్నారు? ఏ విధంగా అంటే నాకు అంత డీటెయిల్గా నాకు తెలియదు. కాకపోతే నేను చూసే సిచ్యువేషన్ బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా బెటర్మెంట్ ఉంటుంది, చాలా బాగా జరిగిద్దనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. కులాల పరంగా మాట్లాడడానికి కరెక్ట్ కాదమ్మా. కాకపోతే ఏంటంటే కామన్ పబ్లిక్ ప్లస్ అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి ఈసారి. ఆ విషయాల్లో కరెక్ట్గా చెప్పలేనమ్మా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం మా క్రేజీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మీరే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట గుర్తును ఒక్కసారి నొక్కండి.